కోర్బో లాంటి పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఆ ప్రాంతంలో ఒక తెల్లటి సున్నపురాయి క్వారీ ఉండేదట. అంటే ఆ కొండను కొంచెం దూరం నుండి చూస్తే అచ్చం ఒక మనిషి పుర్రె ఆకారంలో కనిపించేదనమాట. ఖచ్చితంగా. బహుశా ఆ కొండ ఆకారాన్ని బట్టే దానికి ఆ పేరు వచ్చుండొచ్చని వారి అంచనా. సరే, ఆ కొండ భౌతికంగా ఒక పుర్రెను పోలి ఉండటం ఒక కారణం అనుకుందాం. కాని అసలు రహస్యం వేరే ఉంది కదా. అవును, ఒక నిజమైన పుర్ర అక్కడ దాగి ఉండటం. ఆదాము పుర్ర. అసలు ఆదాము పుర్ర అక్కడికి ఎలా వచ్చింది అనేది నిజంగా ఒక పెద్ద మిస్టరీ. ఇక్కడే ప్రాచీన యూదుల సంప్రదాయాలు ఒక అద్భుతమైన కథను చెబుతున్నాయి. జలప్రళయం రాబోతున్న సమయంలో నోవహు ఆదాము ఎముకలను కాపాడారట. ఒక్క నిమిషం, అంటే నోవహు తన ఓడలో ఆదాము ఎముకలను తీసుకెళ్లాడా? జంతువులు, పక్షులతో పాటు ఈ ఎముకలు కూడా ఓడలో ఉన్నాయా? అవును, ఆ పుర్రెను భద్రపరిచి ఆయన ప్రళయం నుండి కాపాడాడని నమ్మకం. ఆ తర్వాత నోవహు తన కుమారుడైన షేముకు ఆ పుర్రెను అప్పగించాడు. మరి షేము దాన్నేం చేశాడు? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే షేము దాన్ని సేలేం నగర రాజుకిచ్చాడు. ఆ సేలేమంటే ప్రస్తుత జెరూసలేం. ఆ రాజు పేరు మెల్కీసెదెకు. ఓ, దేవుని యాజకుడైన మెల్కీసెదెకు. అవును, ఆ మెల్కీసెదెకు ఆ పుర్రెను తీసుకువెళ్లి భద్రంగా ఈ గొల్గొతా ప్రాంతంలో పాతిపెట్టాడని ప్రబలమైన చారిత్రక నమ్మకముంది. ఇది ప్రారంభ క్రైస్తవ సంఘంలో చాలా బలంగా ఉండేది. అంటే ప్రారంభ క్రైస్తవ నాయకులు కూడా దీన్ని నమ్మారా? తమ రచనల్లో ఏమైనా రాశారా? ఖచ్చితంగా రాశారు. ఆరిజన్ లాంటివారు దీని గురించి స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత సిప్రియన్, అంబ్రోజ్, జెరోమ్ లాంటి పండితులు కూడా దీన్ని గట్టిగా సమర్థించారు. వావ్! అంటే మొదటి మనిషి ఆదాము నుండి నోవహు ఓడ, అక్కడి నుండి జెరూసలేం రాజు వరకు ఈ ప్రయాణం వింటుంటేనే రోమాంచితంగా ఉంది. దీని మనం ఇంకాస్త విస్తృత కోణంలో చూస్తే వేలాంతపరంగా మనకు అసలు అర్థం తెలుస్తుంది. ఇద్దరు ఆదాముల కాన్సెప్ట్ ఇక్కడే వస్తుంది. అవును, పౌలు రాసిన పత్రికలలో దీని గురించి చాలా అద్భుతమైన పోలిక ఉంది. మొదటి ఆదాము ద్వారా పాపం ఎలా ప్రవేశించిందో, రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు ద్వారా విముక్తి ఎలా కలిగిందో ఆయన వివరించాడు కదా. ఇప్పుడు దీన్ని గొల్గొతాకు అనుసంధానించండి చాడు. అవును, మరణాన్నాయన అక్కడే జయించాడు. సువార్తలలో ఒక సంఘటన గురించి మనం చదువుతాం. యేసు శిలువపై ప్రాణం విడిచినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది కదా. ఆ భూకంపం వల్ల ఆ బండరాతిలో పగులు ఏర్పడిందని పురాతన క్రైస్తవులు నమ్మారు. అవును అవును, ఆ పగులుగుండా యేసు రక్తం కిందకు జారి సరిగ్గా ఆ పాతిపెక్కబడిన ఆదాం పుర్రెపై పడిందట. మానవాళి మూల పాపమక్కడ కడిగివేయబడిందని దానికి ఇది ఎంత గొప్ప ప్రతీక.